వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ఒకే ఒక్కడు సినిమాలో హీరో అర్జున్ జర్నలిస్టు పాత్రలో సీఎంను ప్రశ్నిస్తున్న సమయంలో ఒక్కరోజు సీఎం అయి చూడు, ముళ్ళ కిరీటం ఎలా ఉంటుందో తెలుస్తుంది అంటాడు. కానీ అలాంటి ఘటన రియల్ లైఫ్లో ఎదురైతే ఊహించడం కష్టం కదా. కానీ ఆ సినిమాకు దగ్గరగా ఉండేలా పాలిటిక్స్ సరికొత్త ఒరవడితో దూసుకు వెళ్తున్న నాయకుడు ఆయన. ఇప్పుడు మనం చూస్తున్న డిజిటల్ జర్నలిజానికి ఆయన చూపిన మార్గమే యుద్ధం మిగిలే ఉందంటూ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టిన నాయకుడు. ఈ పాటికే అర్థమైందనుకుంటా ఆ లీడర్ ఎవరో. ఆయన గురించి ఇవాళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడా చూసినా ఒకటే పేరు, ఒకటే నినాదం, తీన్మార్ మల్లన్న. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే అవినీతి అక్రమార్కులకు వణుకు పుట్టాల్సిందే. ఇప్పుడు ఆయన టార్గెట్ సీఎం కుర్చీగా అడుగులు పడుతున్నాయా? జర్నలిస్ట్గా కెరియర్ ప్రారంభించి పేదల కష్టాలను ప్రశ్నించిన చింతపండు నవీన్ కుమార్. ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు, అదే మన తీన్మార్ మల్లన్న. ఈ రోజు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసే శక్తుల్లో ఒకటిగా ఎలా ఎదిగారు? భువనగిరిలో జరిగిన ఆ మహాసభ సాక్షిగా మల్లన్న స్పీడ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆయన ఖచ్చితంగా సీఎం పీఠాన్ని అధిరోహిస్తారా అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనసంద్రాన్ని తలపించిన భువనగిరి సభ సాక్షిగా తీన్మార్ మల్లన్న జర్నలిజం ప్రస్థానం నుండి రాజకీయ పార్టీ స్థాపన వరకు ఆయన సాగించిన సుదీర్ఘ సంచలన పోరాటం ఒక్కరోజు వచ్చింది కాదు. భువనగిరిలో జరిగింది కేవలం ఒక రాజకీయ సభ కాదు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష, నలుమూలల నుండి తరలివచ్చిన జనసందోహం, మల్లన్న మాటకు జేజేలు కొట్టిన యువత, అడుగడుగున నీరాజనాలు పలికిన మహిళలు. ఇవన్నీ చూస్తుంటే ఒకే ఒక్క విషయం అర్థమవుతుంది, తీన్మార్ మల్లన్న వేస్తున్న అడుగులు సామాన్యమైనవి కావు. ఆయన పొలిటికల్ గ్రాఫ్ రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. ఈ స్పీడ్ చూస్తుంటే భవిష్యత్తులో తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం వైపు మల్లన్న అడుగులు పడటం ఖాయమనే సంకేతాలు మాత్రం పొలిటికల్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తున్న మాట నిజం. కానీ ఈ స్థాయికి రావడానికి రాత్రికి రాత్రి వచ్చేసిది కాదు. దీని వెనుక దశాబ్దాల కష్టం ఉంది. ఒక సాదాసీదా మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన చింతపండు నవీన్ కుమార్ జర్నలిజం వైపు అడుగులు వేశారు. ప్రముఖ వార్తా ఛానల్స్లో సంచలన వార్తలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎప్పుడైతే తీన్మార్ వార్తల ద్వారా తెలంగాణ యాసలో ఘాటైన విమర్శలతో వ్యంగ్యాస్త్రాలతో పాలకుల తప్పులను ఎండగట్టడం ప్రారంభించారో అప్పుడే ఆయన తెలంగాణ ఇంటి బిడ్డగా మారిపోయారు. సామాన్యుడికి అర్థమయ్యే భాషలో నిలదీసే ధైర్యం మల్లన్నను జర్నలిజంలో ఒక ట్రెండ్ సెట్టర్గా నిలబెట్టింది. జర్నలిస్టుగా మల్లన్న ప్రజా సమస్యలపై గొంతు విప్పుతుంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తట్టుకోలేకపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, వందల కొద్ది కేసులు, అక్రమ అరెస్టులు, జైలు నిర్బంధాలు. కానీ ఏనాడు మల్లన్న ప్రభుత్వం చేసిన ఒత్తిళ్లకు లొంగలేదు. జైలు గోడలు ఆయన గొంతును నొక్కలేకపోయాయి. జైలు నుండి బయటకు వచ్చిన ప్రతిసారి మరింత పదునైన ఆయుధమై అధికార పీఠాన్ని ప్రశ్నించారు. నన్ను ఎంత తొక్కితే అంత పైకి లేస్తా అంటూ సర్కార్ను సవాల్ చేశారు. ఈ పోరాటమే ఆయనను జర్నలిజం నుంచి నేరుగా ప్రజాక్షేత్రంలోకి లాక్కొచ్చింది. రాజకీయాల్లో మల్లన్న బలం ఏంటో చూపించిన మొదటి అడుగు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు. ఎలాంటి అంగబలం లేదు, అర్ధబలం లేదు, పెద్ద పార్టీల అండ అసలే లేదు. కేవలం క్యూ న్యూస్ ద్వారా ఆయన సంపాదించుకున్న ప్రజాబలమే పెట్టుబడి. ఆ ఎన్నికల్లో అగ్రశ్రేణి పార్టీల అభ్యర్థులకు చెమటలు పట్టించి రన్నరప్గా నిలిచి తెలంగాణ రాజకీయ చరిత్రలోనే ఒక స్వతంత్ర అభ్యర్థి ఇంతటి సంచలనం సృష్టించడం ఇదే మొదటిసారి. ఈ విజయంతో మల్లన్నకు అర్థమైంది ఒకటే, మార్పు కోరుకునే జనం తన వెనుక ఉన్నారని. కేవలం మీడియా హౌస్కే పరిమితం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా ఉండేందుకు తీన్మార్ మల్లన్న సొంతంగా రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. తెలంగాణను కాపాడుకుందాం, దోపిడీదారుల ఆట కట్టిద్దామనే సింగిల్ పాయింట్ ఎజెండాతో ముందుకు సాగారు. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి మల్లన్న పేరు చేరిపోయింది. యువత ఆయనలో ఒక కొత్త నాయకుడిని చూశారు. నిరుద్యోగులు, రైతులు, కార్మికులు మల్లన్న గొంతులో తమ గొంతును విన్నారు. ఆ నమ్మకమే నిన్నటి భువనగిరి సభలో ప్రభంజనమై ఉప్పెనలా ఎగిసిపడింది. నిన్నటి భువనగిరి సభ సక్సెస్ వెనుక ఉన్న రహస్యం ఒక్కటే, విశ్వసనీయత.
అధికార పార్టీలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా జనాల నమ్మకాన్ని మల్లన్న గెలుచుకున్నారు. భువనగిరి వేదికగా ఆయన చేసిన ప్రసంగం రాబోయే రోజుల్లో ప్రజాపాలన ఎలా ఉండబోతోందో వివరించిన తీరు అగ్రనాయకులను సైతం ఆలోచనలో పడేసింది. ఈరోజు తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా తీన్మార్ మల్లన్న ఎదిగారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ శూన్యతను పూరిస్తూ మల్లన్న చూపిస్తున్న ఈ వేగం, ఈ దూకుడు రాబోయే సార్వత్రిక సమరంలో ఆయనను కింగ్ మేకర్ గానో లేదా ఏకంగా కింగుగానో నిలబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. జర్నలిస్టుగా మొదలైన ఈ ప్రస్థానం ముఖ్యమంత్రి పీఠం వైపు పరుగులు తీస్తోంది. చూసారుగా, ప్రశ్నించడమే శ్వాసగా, ప్రజాపక్షమే తన మార్గంగా సాగుతున్న తీన్మార్ మల్లన్న ప్రస్థానం నిజంగానే ఒక సంచలనం. భువనగిరి సభ సృష్టించిన వైబ్రేషన్స్ రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతాయో చూడాలి. మరి మల్లన్న స్పీడ్ చూస్తుంటే ఆయన సీఎం కావడం ఖాయమనిపిస్తోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.